చూడండి ఈరోజు వాతావరణం అయితే బాగా చల్లగా ఉందండి. అందుకని చికెన్ తెప్పించానండి 150 రూపాయలది. అయితే ఆ చికెన్ వచ్చేమి కూరకండి. ఇది బాగా కడిగేసి ముక్కలు చిన్న సైజు కట్ చేసుకున్నాము. ఇగోండి ఆల్రెడీ పెద్ద సైజు ముక్కలు అండి. ఇది బిర్యానీ చేయాలనుకుంటున్నానండి. బిర్యానీ రెడీ చేసుకు తర్వాత వచ్చేమి దానికి అన్నీ ఆవురుసుకున్నానండి. చూడండి అల్లము శుభ్రంగా కడిగి తొక్క తీసానండి. అలాగే వెల్లుల్లిపాయలు తొక్కలు తీసి రెడీ పెట్టుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి అన్నీ కడుక్కున్నానండి. ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా అన్నీ కడుక్కున్నాను, శుభ్రంగా కడుక్కున్నాను. పచ్చిమిర్చి నిలువుగా 4 కట్ చేసుకున్నానండి. రెండికి సరిపోయేటట్టుగా, వేటికి బిర్యానీకి కర్రీకి, చికెన్ కర్రీకి సరిపోయేట్టుగా అన్నీ రెడీ చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ అండి, కొన్ని ఉల్లిపాయలు. ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇగోండి ఈ చిన్నది దీంట్లోన కచ్చపిచ్చగా దంచి ఇప్పుడు మీకు రెడీ చేసి చూపిస్తానండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు అల్లము మనం పేస్ట్ చేసుకున్నామండి. నెమ్మదిగా దంచుకుంటూ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందండి. ముద్దలాగా అయితే పేస్ట్ అయిపోయింది. బాగా ఇలా దంచుకుంటే కొంచెం కష్టం కానీ చాలా టేస్ట్గా బాగుంటుంది. మెయిన్ ఆరోగ్యానికి అయితే బాగుంటుందండి. మిక్సీ డైరెక్ట్ కొట్టేస్తాము, అంత ఇది కాదు కదా. ఒకప్పుడైతే మన అమ్మమ్మలు ఆ రోజుల్లోనూ రుబ్బుకుంటూ తయారు చేసుకునేవారు. ఇప్పుడైతే మనకి అంతకి తొందరగా అయిపోవాలనేసి ఉద్దేశం మీద చేసేసుకుంటున్నారు. కానీ చూడండి అండి బాగా చేసుకున్నాం. దీంట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ అండి, ఇవ్వండి అన్నీ ఒకసారి, చిన్నది కాబట్టి అన్నీ ఒకసారి వేస్తే అవ్వదు కాబట్టి 4 వేసి 3 మనకి వీలున్నంత వరకు ఒకటి వేసుకొని నెమ్మదిగా బయటికి పోకుండా స్లోగా చేసుకోవాలండి. ఏదైనా మన ఓపిక పెట్టి మరి ఓపిక అన్నీ ఉంటేనే చేయగలమండి ఏ పనైనా సరే. అండి మరీ మెత్తగా పేస్ట్గా చేయవసరం లేదండి. ఇది కూడా కచ్చపిచ్చగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇలాగను రోట్లో కాబట్టి బాగుంటుంది దంచుకోవడం. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇంక వేరే దీంట్లో తీసుకుందాం. చూసి ఇది కూడా బౌల్లో తీసుకుందాం. చూడండి ఇంకా బౌల్లో తీసుకుందాం. అలాగే మిగతావన్నీ కూడా మనం పెంత పేస్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. మొత్తం అన్నీ అయిపోయి ఉల్లిపాయలు అయితే నేను తక్కువ తీసుకున్నాను. నేను చూడండి ఒకప్పుడు కరెక్ట్గా ఈ బౌల్ ఎండ్ వచ్చింది. అలాగా చేస్తే ఇంకా కూరకు రెడీ అయిపోవడమేనండి. చూడండి అంత అయిపోయింది. ఇంకా అన్నీ రెడీ చేస్తానండి. ఇంకా కూర అయితే వండడమే ఉంది, మీకు చూపిస్తాను. ఇవన్నీ క్లీన్ చేసేద్దాం. ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటే బాగుంటుంది. మనకి కంగారం నీట్గా అన్నీ బాగా ఇందులో వాటర్ కొంచెం ఉంది, బయట పంపేద్దాం. బాగా పెనం వేడెక్కాలండి. అంతే తడి ఉంటుంది కదా, తడిది కదా, ఆ తడంతా ఆరిపోయిన తర్వాత మనం ఆయిల్ పోసుకుందాం. కొంచెం నీరు చుక్క, అది కూడా ఆరిపోతే వేడికి అప్పుడు మనం ఆయిల్ సరిపడంత వేసుకుందామండి. నేనైతే ప్రతి కూరలకి ఆయిల్ తక్కువే వేస్తానండి. ఒకసారి అయిపోతే ఎక్కువ అయిపోద్ది కంగారులోనూ ఏమో, కానీ తక్కువ వేసుకుంటే ఆయిల్ అనేది మంచిది. ఆయిల్ అయితే పోసుకున్నామండి. 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ పోసుకున్నాము. ఇప్పుడు దాన్ని బాగా మరగనిద్దాము. అది మరిగింది లేదా మనం తెలియాలి అనుకుంటే చిన్న ఆనియన్ ముక్క వేద్దాం. వేడైతే ఎక్కిందండి, ఏగింది. ఇంకొక మినిట్ ఇంకా వేడెక్కితే బాగా వస్తుంది కూర అనేది. ముందు మనం పచ్చిమిర్చి 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసినవి ఆయిల్లో వేసుకుందాం. అండి వేడెక్కుతుంది. కొంచెం దూరంగా ఉండి చేసుకోవాలి వంట అనేది. మన మీదకి అవి తుళ్ళుతో అది నూనె పక్క అనేది అవసరం చుక్కమని
కాబట్టి మనం అవి వేసేటప్పుడు, ఎందుకంటే కడుక్కోవడం వల్ల వాటర్ కంటెన్సర్ ఎక్కడైనా ఉండిపోయింది అనుకో, వాటి వల్ల ఇంకా ఫాస్ట్గా తుల్లడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం దూరంగా ఉండి వేసుకొని జాగ్రత్తగా చేసుకుందాం బాగా. అలాగే బాగా కడుక్కున్న కరివేపాకు బాగా వేయనిద్దాం. ఇప్పుడు మనము ఇందాక ఇక రెడీ చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయల పేస్టు దంచుకున్నాము, అది కూడా చూద్దాం. ఇంకా బాగా కలుపుకుందామండి శుభ్రంగా. ఏంది ఆనియన్స్ అయితే చూడండి ఏగింది, గోల్డెన్ కలర్ అయితే మారింది, పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనము సిమ్లో కొంచెం పెట్టుకొని చికెన్ ముక్కల్ని వేసి బాగా కలుపుకుందాం. బాగా అంత బాగా ఇవ్వండి ఏగింది. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం. మిగతాది బిర్యానీ కొంచెం మళ్ళీ కలుపుకుందాం శుభ్రంగా. మళ్ళీ కావాలంటే మనం వేసుకుందాము, పసుపుని కొంచెం వేసుకొని బాగా కలుపుకుందాం. మళ్ళీ అంతా అల్లం బాగా కలుపుకుందాం అండి. ఇప్పుడు కలుపుకొని మళ్ళీ 4 వైపులు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. పది నిమిషాల తర్వాత మూత తీసామండి. ఇలా అయితే వచ్చింది కర్రీ. ఇప్పుడు ఇందులోనే మనం చిక్కుడు పసుపు అలాగే కారం అండి, మధ్యన కారం ఆడించాము, చాలా బాగా వచ్చింది. మనకు కావాల్సినంత వేసుకుందామండి. మనం ఎంత తినగలుగుతాం, ఎంత కారం ఇంట్లో అందరు పిల్లలు ఉన్నప్పుడు చూసుకొని వేసుకోవాలి మంచిదండి. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకొని బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసానండి. కారం అన్నీ వేసిన తర్వాత చూస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు మనము ముక్క ఉడకడానికి, గ్రేవీ రావడానికి, ముక్క పట్టడానికి 3 సరిపడేటట్టుగా 1 గ్లాసుడు మంచినీళ్ళు అయితే ఇంకేమైనా సరిపోయి మనకు ఇప్పుడు వేసుకుంటే ముక్క పడుతుంది కాబట్టి కూర రెడీ అయిపోయిందండి. కూర అయితే మనం ఏదో రెడీ చేసుకొని ఉంచుకున్నాము. ఇప్పుడు మనము బిర్యానీ రెడీ చేసుకుందామండి. బిర్యానీ అయితే పొయ్యి వెలిగించుకుందాం. నేను బిర్యానీ ఎప్పుడూ కుక్కర్లో చేస్తానండి, తొందరగా అయిపోతుంది అనేసి. ఇప్పుడు అది బాగా వేడెక్కిన తర్వాత మనము 2 లేదా స్పూన్లు నూనె వేసుకుందామండి. ఆయిల్, ఆనియన్ గట్ట వేగడానికి దానికి రెడీగా ఇంత చేసుకున్నాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని ముక్కలు, పెద్ద సైజు ముక్కలు అంటే బిర్యానీ బాగుంటాయి. తుమ్ము దానికి మాంసం జాయింట్ ఉంటేనే. పచ్చిమిర్చి అయితే వేసామండి. సరిపోతుంది. వీటి మంచిగా ఆనియన్ వేసుకుందామండి. ఇది శుభ్రంగా వేగనిద్దాం. చూడండి, ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బాగా వేసుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చేయండి, వేగాయి. ఇప్పుడు ఇందులో మనము చికెన్ ముక్కలు ఉంచాం కదండి, కొన్ని ముక్కలను అయితే బిర్యానీకి కావాల్సి ఉంచుకున్నామండి. చేతి వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ అందులో వాటర్ ఉంది కాబట్టి.
మళ్ళీ వాటర్తో వేస్తాం అనుకో మళ్ళీ ఆ వాటర్ ఆగడానికి మళ్ళీ టైం ఎక్కువ. చూసారా ఎంత వాటర్ ఉండిపోయింది. కాకు చేతితో వేసుకున్నాం, మిగతా వాటర్ పక్క పడేసాం. మళ్ళీ ఈ ముక్కలు బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం మనము. ఆల్రెడీ టమాటాలు దీనిపైన ఇలా ఉంచామనుకోండి ఈ ఆవిరి కింద నుంచి కూడా పైన మగ్గిపోతాయండి. నేనైతే ఎప్పుడెప్పుడు ఇలా టెక్నిక్గా చేస్తాను. మూతపోతుంది, ఆ ముక్కలు కూడా వేడికి మగ్గిపోతాయి తొందరగా. చూద్దాం, నీళ్ళు పోసా ఉన్నాం కదా, నీళ్ళు పోసాక మూత ఒకసారి తీసి చూద్దాం ఎలా ఉందో కూర. చూడండి బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికినప్పుడే మనము చికెన్ మసాలా వేసుకుందామండి. మంచి స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇంతకుముందు చికెన్ చేశానే కండి, దానికి దీనికి బోల్ తేడా ఉంది. అప్పుడైతే నేను ముక్కలు కోసుకున్నానండి, చిన్న ముక్కలు. ఇదైతే రోటీలో దంచుకున్నాను. తర్వాత అందులో టమోటా వేసాను, ఇందులో టమోటా వేయలేదు. దానికి దీనికి అయితే తేడా ఉంది. చికెనే కదా అప్పుడు పెట్టారు కదా, సేమ్ చికెనే కదా అనుకోవద్దు. దానికి దీనికి బోల్ తేడా ఉంది. టేస్ట్లో డిఫరెంట్ ఉంది, అన్నిట్లో కూడా టేస్ట్ ఉంటుందండి. అన్నట్టుగా అయితే సరిపోయామండి. టేస్ట్ చూసాము ఇంతకుముందు మేము, టేస్ట్ అయితే సరిపోయింది. ఎందుకంటే అలా చేసాము, బిర్యానీ చేస్తామని అన్నాం కాబట్టి బిర్యానీ కూడా కొద్దిగా గేమ్ ఉంటే బాగుంటుంది కదా, స్పెషల్గా ఉంటే బాగుంటుంది అనేసి ఇలా అయితే తయారు చేస్తున్నాను ఈరోజు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. చూడండి బాగా అయితే చికెన్ ముక్కలు బాగా మగ్గాయండి ఆనియన్లోన. ఇప్పుడు మనము దీంట్లోన అల్లం వెల్లుల్లి పేస్టు ఉంచుకున్నాం కదా ఇందాక, అది వేసుకుందామండి. మళ్ళీ బాగా కలుపుకుందాం. నిమిషంలా కలుపుకొని, అంటే అల్లం వెల్లుల్లి వేసాం కదా, అది పట్టి మంచి పచ్చివాసన పోయి మంచిగా ఉంటాను, బాగుంటుంది. రాళ్ళు ఉప్పే వాడతాను. ముందు కొంచెం వేసుకుందాం, కావాలంటే మనం చూసుకొని తర్వాత మిగతా వేసుకుందాం. ఇది కూడా బాగా కలుపుకుందాం. చెప్పానండి టమాటా ముక్కల్ని చూడండి, మనము పైన ఆవిరి మీద ఉడుకుంటే అసలు ఇవి కూడా పొగలు వస్తాయి. అంటే ఇవి కూడా కొంచెం మగ్గిపోయాయి కాబట్టి తొందరగా అయిపోతుంది, బాగుంటుంది కూడా. ఆవిరి మీద ఉడికింది బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా బాగా కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టుకొని 5-10 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇవ్వండి మూత పెట్టుకుందాం. టమాటా ముక్కలు వేసాం కాబట్టి అవి మగ్గాలి. మగ్గిన తర్వాత 5-10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో కర్రీ. ఇది బిర్యానీ చూడండి ఉడుకుతుందండి. చూడండి బాగుంది కదా. మగ్గిందండి కొంచెం. ఇప్పుడు మనము ఏంటి బిర్యానీ ఆకులండి, నాకు తెలిసిన మటుకైతే బిర్యానీ ఆకు దాని ఫ్లేవర్ అంతే, బిర్యానీ స్మెల్ గురించి ఆకులు వేస్తారు అనుకుంటున్నానండి. ఇవి 4-5 చూడండి ఇలాగా పువ్వులాగా ఎంత బాగుంది. ఇవి కూడా ఇందులో వేసుకున్నామండి. తర్వాత గరం మసాలా అండి, నేను బయట కొనుక్కొని చూడండి కచ్చాపిచ్చాగా, అంటే మరీ మెత్తగా కాకుండా అలాగని డైరెక్ట్గా కాకుండా మధ్యలోన గరుగ్గా ఉండేటట్టుగా నేను రెడీ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నానండి. ఎప్పుడైనా బిర్యానీలు చేసుకోవాలంటే అప్పుడే నేను చేసుకుంటాను. అన్నీ ముందుగా రెడీ చేసుకుంటాను. ఇది మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అంటే మనం చూసుకోవాలండి. గరం మసాలా ఎక్కువ వేసినా మళ్ళీ ఎక్కువ ఇదైపోతే మళ్ళీ బాగోదు. చికెన్ వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది నాకు తెలిసి, మరి కొంచెం వేసుకుందాం. ఆల్రెడీ కర్రీ ఉంది కాబట్టి సరిపోద్ది. ఇప్పుడు కలుపుకుందాం బాగా. అండి ఆచివారండి, ఆచివారి బిర్యానీ మసాలా
ఆల్రెడీ మసాలా వేసుకున్నాను. పిల్లలు ఒక్కరండి వేసుకుంటున్నాను మసాలా, బాగుంటుందమ్మా ఫ్లేవర్ అనేసి. వాళ్ళ గురించి పిల్లలు వేసుకుని చేయడం మంచిది కదా. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందామండి. ఇందులోనే కొంచెం వేసుకున్నాను నేనైతే. ఆల్రెడీ మనం మసాలా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని బాగా నెమ్మదిగా అన్నీ కలిసిపోయినట్టుగా బాగా కలుపుకున్నామండి. కలుపుకొని ఇది సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు, ఎందుకంటే ముక్కలకి మసాలా ఇప్పుడు వేసాం కదండి. నేను చేసుకున్న మసాలా, అలాగే ప్యాకెట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ముక్కకు బాగా పడితే బాగుంటుందండి. ఇప్పుడు 5 లేదా 10 నిమిషాలు మూత పెట్టుకొని మనం ఉంచుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇప్పుడు అన్నీ మగ్గిపోయింది. ఒక కూరలో రెడీ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకుందండి. అడుగు పట్టేస్తే కొంచెం జాగ్రత్త కలుపుకొని మనం ఇప్పుడు ఎన్ని బియ్యం కావాలంటే అన్ని బియ్యం పోస్తున్నామండి. ఇగో నేనైతే ఈ లోట బియ్యం చేస్తున్నానండి. ఎందుకంటే మా వారికి గట్ట పిల్లలకి బిర్యానీ బాగా ఇష్టం. నాకు అది ఇష్టం ఉండదు కానీ ఏదో అలా తింటానంతని. ఇదిగోండి ఈ లోటడు అయితే నేను చేసుకుంటున్నాను. ముందు ఈ లోటడు బియ్యం మనం ఇందులోనే వేసుకుందామండి. ఇప్పుడే ఇది కూడా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనం ఎన్ని నీళ్ళు పోసుకోవాలంటే ఏ లోటతో మనము బియ్యం తీసుకున్నామో ఆ లోటతోని మనం నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఇగోండి ఈ లోటతోని ఎన్ని వేసుకుంటే 3 అండి వేసుకోవాలి. 3 లోటాలు నీళ్ళు. 1 అండి 2, 1 లోటాకి 2 లోటాలు నీళ్ళండి. 1 లోటా బియ్యంకి 2 లోటాలు నీళ్ళు పోసుకున్నాను. అదే 2 లోటాలు బియ్యం అనుకో 4 అంటే రెట్టింపు, అంటే డబల్. మనం ఎన్ని పోసుకుంటే దానికి డబల్ వేసుకోవడం అండి. అది బాగా గుర్తుపెట్టుకోవాలని కొలత. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి, అన్నీ కలిసేటట్టుగా. ఇంకా అడుగు పట్టేస్తే ఇలా కలుపుకొని ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలండి. అంటే నీరు మనకు సరిపోయి, ఎందుకంటే మళ్ళీ మూత పెట్టేసి కుక్కర్ సౌండ్ వేసి మనం తీయలేం కదా. కాబట్టి ఇప్పుడే చూసుకోవాలి. కొంచెం వేసి చప్పగా ఉందండి. ఉప్పు మనం వేసుకుందాం. మళ్ళీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ కలుపుకొని మళ్ళీ చూసుకుందామండి. ఇప్పుడు ఇంకా కొంచెం వేయాలండి. ఇప్పుడు సరిపోద్దులండి. మళ్ళీ కలుపుకొని ఇక్కడ ముందే వేసుకుంటే ఇప్పుడు తీసుకొని వేసుకుంటే మంచిది కదా. అదే ఫస్ట్లోనే మనం వారు కాన్ఫిడెన్స్ ఎంత వేయాలని వేస్తాం అనుకో, ఎక్కువైపోతే మనం తీయలేము. కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నీళ్ళు వేసుకున్నాం కాబట్టి మంట అనేది పెద్దది పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ దీని మూత తీసుకొని పెట్టుకొని 3 విజిల్లు అయితే అవసరం లేదండి. 1 లేదా 2 విజిల్లు అయితే సరిపోద్దండి. నేనైతే విజిల్ కూడా పెట్టనండి, నాకు తెలిసిపోద్ది. తీసేసి విజిల్ వచ్చేటప్పుడు వస్తుంది కదండి, పైన ప్రెజరు ఆవిరి వచ్చేటప్పుడు మనం సిమ్లో పెట్టుకొని గ్లాస్ పెట్టుకుంటామండి. అది చూపిస్తాను. అంటే గ్లాస్ పెట్టుకోవడం వల్ల అడుగు అనేది పట్టుకుంటా చాలా బాగా వస్తుందండి బిర్యానీ. హలో గాయ్స్, చూడండి ఇందాక చెప్పాను కదా బిర్యానీ కర్రీ రెడీ చేస్తాను. చాలా బాగా వచ్చిందండి కర్రీ ఈసారి. చూడండి వాతావరణం బాగా పడుతుంది, వేడివేడిగా బిర్యానీ కర్రీ రండి. ఫస్ట్ మా అబ్బాయికి నేను నా చేతుల మీద తినిపిస్తానండి. ఎలా ఉందో కూడా టేస్ట్ చూసి చెప్తాడు. చూడండి, తినమ్మా ప్రణయ్. చిన్న ఆనియన్ ముక్క తిను. బాగుంది కదా. రోజులా తినిపిస్తే ఎంత బాగుందా. బాగుందండి, చాలా బాగుంది అన్నాడు. 2 ముద్దలు తినిపించానండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎంత స్పైసీగా ఉందో చూడండి. స్పైసీగా ఉంది చూడండి. గ్రేవీ కూడా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా బాగా వచ్చింది. ఇలాగా గ్రేవీ వేసుకొని పక్కన ఉల్లిపాయ పెట్టుకొని తింటే వావ్ 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 సూపర్, అద్భుతంగా ఉంది. ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు కూడా వీలైతే సండే కదండి, పిల్లలతోని వెరైటీస్ చేసుకొని ఎంజాయ్ చేయండి. బాయ్, టాటా, హ్యాపీ సండే.